హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు మొహబ్బత్ కా షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మనకి చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి మరిగించి చల్లార్చిన పాలు 2 కప్పులు తీసుకోవాలి. మొత్తం 1/2 లీటర్ వరకు ఉంటాయండి ఈ పాలు. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్లు రోజ్ సిరప్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి, షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు. షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్ ఉన్నా సరే తీసుకోవచ్చండి. ఇది కరిగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్లు గోంది కటీరా తీసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ మెలన్ ముక్కల్ని తీసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఈ ముక్కల్ని. అలాగే 1/2 కప్పు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలని. ఇంతేనండి, ఇవన్నీ వేసుకుంటే మనకి మొహబ్బత్ కా షర్బత్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గ్లాసులు తీసుకొని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే చల్లగా. చాలా బాగుంటుందండి టేస్ట్. ఎవరైనా సరే ఇష్టపడాల్సిందే. తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తాగుతారు. ఇంతేనండి, మొహబ్బత్ కా షర్బత్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.